దేవుడు ఏ పనైనా చేయించకపోని దేవుని గంతార్థమే మనము బ్రతకాలి. ఎందుకంటే మనకి దేవుడు ఈరోజు మాత్రమే మనకి ఆయుష్నిచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. ఈరోజు ఆయనను మాత్రమే స్మరించి స్తుతించి గణపరిచేవారముగా ఉండాలి దైవ సన్నిధిలో. దేవుడు మహాకృపను బట్టి ఈ మే నెల 21, 22 తేదీల్లో మనకి మీటింగ్స్ ఆగిపోతాయేమో అనుకున్నాను. అవి చక్కగా సంతోషముగా జరిగించలాగా దేవుడు ఆయన ఆత్మ చొప్పున నడిపించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒక్క రూపాయి కూడా లేకుండా నేను దేవుని మొరపెడుతూ ఉన్నాను. మొరపెడుతున్నటువంటి సమయంలో దేవుడు ఎంతగానో ప్రేరేపించి ఆయన ఆత్మతో నడిపించి నన్ను వేరే వాళ్ళ ద్వారా ఆ కార్యమును జరిగించేలాగను చేశారండి. అలాగే అందరూ కూడాను చక్కగా అవన్నీ కూడా పక్కన పెట్టచ్చు కదా, ఇచ్చేయండి అవన్నీ సరేనా. ఇంకెవరు మాట్లాడద్దు, అందరూ కూడా పక్కన పెట్టేయండి అవన్నీ నాతో చూడండి. దేవుడు మహాకృపను బట్టి నేను రాత్రి శనివారం రాత్రి వెళ్ళి ప్రభువా దేవుని సన్నిధిలోకి వచ్చి మొదలుపెట్టాను. ఒక ఆదివారం మాత్రమే నా ముందు ఉంది. ఇంకెవరికన్నా దేవుని సన్నిధిలో ప్రకటించాలన్నా మరొక ఆదివారం లేదు ప్రభువా, ఇది శనివారము, ఏదైనా సహాయం చేయగలిగితే చెయ్యి, లేకపోతే వాతావరణమును మార్చేసే ప్రభువా అది నేను ప్రార్థన చేసుకున్నానండి. నిజంగా ఎంతమంది మీటింగ్స్ పాడైపోతాయని నాకు చూసారా. అయ్యా వాతావరణం బాగానే ఉంటుంది, డబ్బులు కూడా బాగానే ఉంటాయని దేవుడు నాకు ధైర్యం ఇచ్చి నడిపించి వేరే ఒకరికి నేను ఫోన్ చేయటము, వాళ్ళు ఇవ్వటము, తరతరగా వెళ్ళి అవి ప్రింటింగ్ చేయటము, చక్కగా అవి తీసుకొచ్చి వాటికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి ఈదులలో అంటించటము, యవనస్తులు చక్కక నీతో పాటు మా పిల్లలు వాళ్ళందరూ కూడా వచ్చి రాత్రి చక్కగా అంటించేసాము. శనివారం నాడు రాత్రి ఆరాధన జరుగుతున్నాయి, ఉపవాస ప్రార్థనలు మందిరాలకు వెళ్ళి మా భార్య నేను అందరికి ఇచ్చేసి చర్చిలలో చెప్పమని వచ్చాము. ఆయన కృపను బట్టి ఎంత స్తుతించినా తక్కువేనండి, చాలా తక్కువ. నేను అభాగ్యుడిని, ఆ స్టేజీ మీద ఎక్కడానికి కూడా అర్హత లేనటువంటి వాడిని. నన్ను దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక పాత్రగా వాడుకుని నన్ను అక్కడ ఎక్కించడానికి ఆయన కృప చూపిస్తూ ఉన్నారు. అలాగే దైవ సేవకులకి చక్కగా టీలు ఇవ్వడము అన్నీ కూడా సక్రమంగా వదిలి చూసుకున్నారు. అందరూ కూడా చక్కగా పనులన్నీ కూడా శుభ్రంగా సంతోషంగా జరిగించారు. నిజంగా మేము దేవుని కార్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. బ్యానర్లు వేయించాలి, నేను బయలుదేరుతున్నాను, బయలుదేరి పట్టుకుని దారిలో వెళ్తూ ఉన్నాను. ఫోన్ చేశారండి, ఫోన్ చేసి అయ్యా ఇంటికి రండి అన్నారు. ఇంటికి రమ్మని అన్నప్పుడు నేను ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు 2000 రూపాయలు బ్యానర్లో, లేదంటే ఒక 1500 ఎప్పుడు వేయించినా అలాగే అవుతాయి. ఈసారి 1700 అయినాయి. మీరు వినండి, నమ్మితే నమ్మండి, లేకపోతే లేదండి. 1700 రూపాయలు మాత్రమే అయ్యింది బ్యానర్లకి. వాళ్ళు కానీ కూడా 1700 పెట్టారు. నిజం, బైబిల్ తెరిచి చూస్తే అమ్మ ఎంత అయింది బిల్లు అని అంటే 1700 అయింది అన్న అన్నారు. 1700 బైబిల్ తెరిచి చూస్తే 1800 అండి. 1800 పెట్టారు, అక్కడ 1800 అయింది. బైబిల్ తెరిచి చూస్తే 3 5 కాగితాలను 3 100 కాగితాలు ఉన్నాయండి. వెంటనే వాళ్ళకి 1800 కూడా తగ్గించేసి నేను చల్లగా దేవుని స్థుతిస్తూ వచ్చానండి. భీమోట్లో తీసుకురావండి, మనం సాయంత్రం ఫంక్షన్ కదా, సరుకులకి వెళ్ళాము మేము, నేను అందరం కూడా సరుకులన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంటే భీమోట మాకు ఎదురు వచ్చిందండి. సమృద్ధిగా దేవుడు కార్యాలన్నీ కూడా చేశారు. స్టేజ్ ఉపదేశేటప్పుడు ప్రభువా కళ్ళ నిండా కన్నీళ్ళు, గుండెల నిండా భారము, ఒక్కొక్కటి సరిచేస్తున్న ప్రభువా అక్కడ కూర్చున్నాను. వీడు మంచి తాగు అయితే గీత కూర్చోన్నారు, నాకు నిద్ర లేదు, ఏమంటారో కట్టాలి ప్రభువా, ఏంటి ప్రభువా, భారంతో నేను అక్కడ కూర్చుని ఆ స్టేజ్ దగ్గర ప్రార్థన చేస్తున్నాను. దేవుడు వెంటనే ఒక వ్యక్తిని వెనుకున్నాడు. ఆ
నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూశారండి, ఒక్క రూపాయి లేదు, అన్నీ కూడా చదివేశాను. మా సొంత చదివేసాం. మా రాత్రి అనేకులు కానుకలు పెట్టారు, పక్కన చేయించుకున్నారు. అవన్నీ కూడా మాకు కొట్టు దేవుడు మహాకృపను బట్టి యేసు కృప కొట్టు ఉంటుంది. ఆ కొట్టు మాకు అప్పిస్తుంది. అప్పుడు తీసుకెళ్ళి అక్కడ వచ్చేసాము. ఇక తర్వాత నెక్స్ట్ అప్పుడుతో అడిగించుకోకూడదు. బాబా ఈ పాస్టర్ గారు అప్పు చేసి అలాంటి కడుతున్నాడు, అలాంటి చేస్తున్నాడు అనిపించుకోకూడదు అని అనుకున్నప్పుడు ఏ ఒక్కటి కూడా దేవుడు లేకుండా సమృద్ధిగా చేశారండి. నేను ఎవరిని ఒక్క రూపాయి కూడా నేను అడగలేదు. వాళ్ళగా దేవుడు ప్రేరేపించి వచ్చి అక్కడ దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా వాడుకున్నారు. తర్వాత మైక్ సిస్టమ్కి 17,000 కట్టాలి, 12,000 కట్టాలి. ఒక 5,000 ఇచ్చేస్తాను ఉండవని వారం దగ్గర బాబు ఎందుకు తీసుకెళ్ళినా ఖాళీ చేతులు చేస్తాను. నాకు 7,000 రూపాయలు అట్టి పెట్టుకున్నాను. రాత్రి వచ్చి అన్నయ్య బాబు నువ్వు ఏమన్నా చెప్పాలి, 7,000 మాత్రమే ఉన్నాయి, ఒకటి నా దగ్గర ఇల్లు అవకాశం లేదు నా జేబులో అని బాబీ చెప్పి 7,000 పెట్టి ఇక ఏం చేసాడో తెలియదు. దేవుడు నామానికి స్తోత్రం. అక్కడ చక్కగా తబలా సంతోషంగా ఇచ్చినందుకు అందరినీ వాడుతున్నాడు. ఏ ఒక్కరిని విడిచిపెట్ల. ఎవరిని 100 దగ్గర 100 వాడుతున్నాడు, 1000 దగ్గర 1000 వాడుతున్నాడు, 2,000 దగ్గర 2,000 వాడుతున్నాడు, 5,000 దగ్గర 5,000. ఎక్కడ ఏది అవసరం అక్కడ వాడుతున్నాడు. నేను ఒకటే తీర్మానం చేశాను, నేనుగా నేను రాలా. ఈరోజు నేను పనికి వెళ్తే నాకు 5,000 రావచ్చు, 10,000 రావచ్చు, 10,000 రావచ్చు, 50,000 రావచ్చు, 1,00,000 రూపాయలు కూడా రావచ్చు. ఒక్కరోజు నా టార్గెట్ నేనుగా ఈ బైబిల్ని పక్కన పెడితే నాకు 1,00,000 రూపాయలు కూడా వస్తాయి ఒక్కరోజు. అంత సంపాదన పరుడు నేను. కానీ మన ఆయన నేర్పిన మాటలను బట్టి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదండి. దేవుడి సన్నిధిలో చెప్తాను, ఒక్క రూపాయి కూడా. నేను వెళ్ళిన కొట్లు, నాకు తెలిసిన కొట్లు, నేను వాడిన కొట్లు చాలా ఉన్నాయి. సుధీర్ టెంబర్ డిపో కానించి, ఉయ్యూరు సుధీర్ టెంబర్ డిపో కానించి మన సీతారాంపురం టెంబర్ డిపో దాకా నా కార్డు చూపించింది. నా కార్డు చూపించింది, ఈ వ్యక్తి ఎలాంటి వాడు, కమిషన్ తీసుకున్నాడు అని అడగండి, చుట్టూ తీసి కొట్టండి. దేవునికి స్తోత్రం. నా సంపాదన వదిలి నేను నీ దగ్గరికి వచ్చాను. నేనుగా నీ దగ్గరికి రాలేదు. నేనుగా ఎవరిని ఒక్క రూపాయి కూడా అడగను. నేను అడగను, నోరు తెలిసి అడగను, ఏ విషయంలో కూడా అడగను. కానీ ఆ అవసరం ఉంది కదా, ఆ అవసరాన్ని బట్టి ఆ వ్యక్తిని అక్కడ వాడుతూ అయితే నాకు దారి ఖర్చులు ఇక్కడ వద్దునైనా అని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నేను ఉన్నానని రుజువు చేశాడు. క్యాండల్ దగ్గర నిజమట నా దగ్గర రూపాయలు లేదు. క్యాండల్ కానీ నేను బయట ప్రార్థన చేసుకున్నాను. సాయంత్రం కట్టాలి, క్యాండల్ వచ్చినాయా అని పిల్లలు అడుగుతున్నారు. బయట ఎంత అవసరమో 1800 అంతే దేవుడు బైబిల్ తెప్పించేసాడు. వేసుకొచ్చేసాం చక్కగా అందరం కూడా చక్కగా క్యాండల్ కట్టేసి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మళ్ళీ తర్వాత 23వ తేదీ డిసెంబరు సిమ్మి క్రిస్మస్ ఉన్నాయి. అది కూడా చక్కగా ఒక్కరోజు మాత్రమే శ్రీకారంగా జరిగేలాగా మంచి వర్తమానంతో పెట్టాలని, ఆ తర్వాత ఒక సాక్షి కూడా చెప్పించాలని, ప్రతి మీటింగ్లో ఒక సాక్ష్యం చెప్పించాలని నా కోరిక. అది బ్యాడ్ బాయ్ సాయి విజయవాడ ఉన్నారు. ఆయన ఆ బుర్రలో ఉంటారు. ఆయన తీసుకురావాలని ఆశ, ఆయన దొరకాలని మనం కూడా ప్రార్థన చేద్దాము. దేవుడి దగ్గర అడిగితే దేవుడికి దొరకని వారు ఎవ్వరూ ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరిగా దేవుడు ఎంతగానో జయకరంగా జరిగించాలని మనము ప్రార్థన చేద్దాము. పోయిన వారంలో నేను 2 మనుషులను చూపించాను. ఒక వ్యక్తి దేవుడు పిలిచాడంటే ఒక అర్థం ఉంది. ఒక వ్యక్తిని దేవుడు పిలిచాడంటే అర్థం ఉంది కదా. ఆయన దేవుడని, ఆయన ఇవ్వగలిగిన వాడని, ఆయన శక్తి సామర్థ్యత కలిగిన వాడని ఒక అర్థం ఉంది. మనం నమ్మాము, దేవుని సన్నిధికి వచ్చాము. మరొక వ్యక్తి మానవుడు పిలిచినటువంటి మానవుడు ఉన్నాడు. ఒక మానవుడిని పిలిచాడు. ఆయన ఈయన ద్వారా నేను ఏమి పొందుకున్నాను, నేను ఏమి పొందుకోగలను,
సేవకులు ఉన్నారు. అవసరాన్ని బట్టి వాడుకుని వదిలివేసే వంటి వారు. మన దగ్గర ఏమున్నా అన్నీ కూడాను పీల్చి 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 మీరు చెరుకురసం తాగరా? చెరుకురసం తాగరా? చెరుకురసంలో చేయి పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? మిషన్లో రసంలో కాదు, మిషన్లో చేయి పెడితే ఎలా ఉంటుంది? మొత్తం పిప్పి చేసేస్తుంది. అలాంటి చేతికి జీవము ఇవ్వగలిగిన దేవాది దేవుడు అండి నా దేవుడు. నమ్ముకున్నటువంటి మానవుడు అండి. ఆయన ఒక మానవుడిని పిలిచాడు. పిలిచి పిప్పి చేసేస్తారు మనుషులు. కానీ ఈయన ఇచ్చే మానవుడు అంట. ఈయన దగ్గర ఏముందో అది ఇస్తాడు. కానీ నీవు నమ్మాలి, నమ్మి విశ్వసించాలి. దేవుని సన్నిధిలో నీవు అడగాలి, అడిగి పొందుకోవాలి. నీవు అడగకుండా ఏది కూడా రాదు, ఏమి కూడా పొందుకోలేవు. నీ విశ్వాసము ద్వారానే నీవేదైనా గెలుచుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. అబ్రహాముని పిలిచాడు. నీ వారందరినీ విడిచిపెట్టాలి, నీ ఇంటి వారందరినీ విడిచిపెట్టాలి, నీ స్వదేశముని విడిచిపెట్టాలి, నీ బంధువులను విడిచిపెట్టాలి, నీ యొక్క ఇంటిని విడిచిపెట్టి నేను చూపించుచున్నటువంటి దేశములకు నీవు బయలుదేరి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ మాట పిలిచినప్పుడు 75 సంవత్సరాలు అబ్రహాముకి. 75 సంవత్సరాలు ఉన్నాయండి అబ్రహాముకి. ఎంతమంది ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు, ఎంతమందిని సంపాదించుకుని ఉంటాడు, ఎంత మంచిని పోగు చేసుకుని ఉంటాడు, ఎంత మర్యాదని కూడగట్టుకుని ఉంటాడు. 75 సంవత్సరాలు బ్రతికినటువంటి దేశమును విడిచిపెట్టి వచ్చాయి అని ఎవరు పిలుస్తున్నారంట? దేవుడు పిలుస్తూ ఉన్నాడండి. ఆయన ఏ మాత్రము కూడా ఆగిపోలేదు, ఆ మాటకి సాగిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా పిలిచాడు ఒక వ్యక్తిని. ఒక వ్యక్తిని పిలిచాడు. ఏం చేస్తున్నాడు ఆ మానవుడు, ఆ మనుషుడు అని అంటే 12 అరకలు దున్నుతూ ఉన్నాడండి. పొలమును దున్నుకుంటూ ఉన్నాడు, బాగు చేసుకుంటూ ఉన్నాడు, సాళ్ళు దున్నుతూ ఉన్నాడు. పంటల కోసము పండించాలని భారము ఉంది. చేతిపరచాలి భూమిని, ఇదిగో పండించాలి భూమిని, ఇదిగో ఒడ్లతో ఫలములతో ఇదిగో నా కొట్లు కూర్చుకోవాలని 12 అరకలు కట్టి నాగలి దున్నుతూ ఉన్నాడు ఎలీషా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ధనము తక్కువవాడు కాదు, బలము తక్కువవాడు కాదు, కుంటివాడు కాదు, గుడ్డివాడు కాదు, మోగవాడు కాదు. ఆయన బలవంతుడు. 12 నాగల్ని 24 ఎడ్లను కట్టి ఇదిగో నాగలు దున్నుతున్నటువంటి ఎలీషాని ఏలియా ఒక మానవుడండి పిలిచాడు. అయ్యా పిలిచావు నిజమే అంటే ఏలియాకి దేవుడు ప్రేరేపణ కలిగించాడు అక్కడికి వెళ్ళాలని. ఏలియాకు ప్రేరేపణ కలగక ముందే ఎలీషాతో మాట్లాడి సిద్ధముగా ఉండు ఎలీషా తన హృదయంలో ఉంచేశాడండి. ఆ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వెంటనే మారు మాట మాట్లాడలేదు. దైవజనుడికి లోబడి, అయ్యా నా తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉన్నారు నాయన, ఒక్కసారి వెళ్ళి ఏంటంట ఏం చేశారు, ఒక్కసారి వెళ్ళి ఇంటికి వెళ్ళి ముద్దు పెట్టుకుని నేను మళ్ళీ నేను వెంబడిస్తాను అన్నాడయ్యా. వెంబడిస్తాను. ఈ రోజున భర్త వెంబడ భార్య ఉండట్లేదండి, తల్లిదండ్రులు వెంబడ బిడ్డలు ఉండట్లేదు, కుటుంబము నలుగురు దారులైపోతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ నీవు చేయవలసింది ఏంటంటే ఇదిగో నీవు దున్నాలి. నీ కుటుంబాన్ని ఇంటిలో కూడుకుని నీవు ఇదిగో ప్రార్థన అనేటువంటి సాళ్లను నీవు దున్నాలి. ఆ ప్రార్థన లేనిదే నీ ప్రాకారములను కట్టుకోలేవు, నీ ప్రాకారములను బాగు చేసుకోలేవు, నీ ఆత్మ పూర్తి నీవు దున్నాలి. నీ బిడ్డలు ఆలకించాలి, నీ బిడ్డలు చూడాలి, నీవు చేసేటువంటి ప్రార్థన నీ కుటుంబీకులు చూడాలి, ఒక సాక్ష్యము పొందుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలీషా ఆషామాషా మనిషి అనుకున్నారండి, వట్టి మనిషి అనుకున్నారా? అబ్రహాము పనికిమాలిన వాడు అనుకున్నారా? ఎందుకు పనికిరాని వాడు అనుకున్నారా? ఎందుకు చేతకానాడు అనుకున్నారా? కోట్ల రూపాయలు ఆస్తి కలిగినటువంటి అబ్రహాము అంతకంటే ఆ
దేవుడు పిలిచాడు. ఇదిగో సమస్తమును నాకు కలిగి ఉన్నవన్నీ కూడా ఆయన అనుగ్రహించినవే. నేను ఆహారము తినుచున్నానంటే ఆయన అనుగ్రహించినవే. కానీ నేను లోబడవలసినది నన్ను సృష్టించిన సృష్టికర్తకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెంబడించారండి. ఎవరెవరు వెంబడించారు? హల్లెలూయా. ఎవరెవరు వెంబడించారు? అబ్రహాము పిలవగా ఆ పిలుపుకి లోబడిపోయాడు. ఏలియా ఎలీషాని పిలవగా ఆ పిలుపుకి లోబడిపోయారండి. ఆ దైవజనుడు ప్రాణము దేవుని దగ్గరికి చేరు వరకు కూడా ఎలీషా ఆయన ఎప్పుడు ఒక్క నిమిషము కూడా విడిచిపెట్టలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదండి. మన ప్రార్థన ప్రకారముగా ఉండాలి. మన బిడ్డకి కౌచముగా ఉండాలి. మనం చేసేటువంటి ప్రార్థన, మనం చేసేటువంటి విజ్ఞాపన, నీవు ఇక్కడ నుండి ప్రార్థన చేయవచ్చు, నీవు ఎక్కడో ఉండవచ్చు, అది కౌచముగా అగుపడాలి. దేవుని నామానికి స్తోత్రం. హోసన్నా మినిస్ట్రీలో దైవజనుడు యేసన్న గారు దేశ దేశాలు, దేశ విదేశాలు, పట్టణాలు, గ్రామాలు, పల్లెలు అన్నీ కూడా తల్లి వేయగలిగాడంటే వీరక్క ప్రార్థన అండి. వాళ్ళని మనము జ్ఞాపకం చేసుకోవడానికి కూడా అర్హత లేని వారు మనము. వాళ్ళు నీతిమంతులు, అపోస్తులండి. వారు తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని ఏ పాపము కూడా చేయలేదు. ఎందుకైనా అలా తీర్మానం చేసుకున్నారంటే, ఇదిగో నా ప్రభువైన యేసు క్రీస్తు మీద ఏ నిందైనా మోపగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని సవాలు విసిరినటువంటి యేసన్న గారండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అలాంటి దేవుడిని ప్రకటిస్తున్నటువంటి నేను ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ఎలా ఉండాలి? యేసన్న గారిని చూసి ఆయన సమస్తమును విడిచిపెట్టాడు. ఆయన ఆస్తి తక్కువడు కాదు. నెల్లూరులో ఆయనకున్నటువంటి ఆస్తి ఆ రోజుల్లో మీరు పుట్టక మునుపు రైస్ మిల్ రన్ చేసినటువంటి ఫ్యామిలీ వాళ్ళది. ఒక రైస్ మిల్ నడిపించాలంటే ఆ రోజుల్లో లక్షల రూపాయలు ఖరీదైనటువంటి రైస్ మిల్ అది. అప్పుడే ఆస్తి సమస్తమును విడిచిపెట్టి బ్యాగ్ తగిలించిన వస్తున్నప్పుడు అమ్మ ఎక్కడికి అని నిలదీసినప్పుడు, నేను ప్రభు పనికి వెళ్ళిపోతూ ఉన్నాను. 18 సంవత్సరాల వయసులో ఆయన ఇల్లుని విడిచిపెట్టి వస్తూ ఉన్నటువంటి యేసన్న గారిని చూసి మనం చెంపలు వాయించుకునే తప్పు లేదు. దేవునికి స్తోత్రం. ఆయన్ని కలుసుకోవడానికి అర్హత లేని వారిని ప్రతి నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య నీకు తెలుసా? తెలీదు. యేసన్న నీకు తెలుసు కదా, మేరక్క నీకు తెలుసు కదా. వాళ్ళలాగానైనా మనం బ్రతుకుదాం. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకుని ఉన్నాను, మీరందరూ కూడాను నన్ను పోలి నడుచుకోండి. దేవునికి స్తోత్రం. రేపు నుంచి నాగంట వచ్చారు కానీ చర్చిలో రేపు రమేష్ అన్న చెప్పారు, నన్ను పోలి నడుచుకోండి అని. నన్ను పోలి కాదు, మనమందరమును ప్రభువైన యేసు క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ఆయన బుద్ధి జ్ఞానములు మనలో ఉండాలి. ఆయన ప్రేమ మనలో ఉండాలి. ఎవరిని కూడాను తిరస్కరించడానికి కానీ, తునీకరించడానికి కానీ, ఒకరిని మనము త్రోసివేయడానికి కానీ ఏ అర్హత లేనటువంటి వారిని నీవు ఏదైతే ఇక్కడ నీవు అమలు చేస్తావో అక్కడ నీకు అది ఏం చేస్తాడట? నువ్వు అదే పొందుకుంటావు. దేవుని ప్రేమను నువ్వు పొందుకోలేవు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఒక వ్యక్తి అంట తిరుగులాడుచు ఉన్నాడంటండి. వేటి కోసమో తిరుగులాడుచు ఉన్నాడంటే, తన ఆస్తులో నుంచి కొన్ని గాడిదలను తప్పిపోయి వెళ్ళిపోతున్నటువంటి గాడిదల కొరకు తిరుగులాడుచున్నటువంటి సౌలును మనము చూస్తాము. చూసినప్పుడు అడవులను తిరుగుతాడు, పట్టణాలు తిరుగుతాడు, గ్రామాలను తిరుగుతాడు, దేశాలను కూడాను తిరుగుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి తనకు అలిసిపోయినప్పుడు ఆయన ఎంతగానో కాలంలో శక్తి కోల్పోయినప్పుడు ఒక ఆలోచన వస్తుంది, ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, నా తండ్రి మన కొరకు బాధపడతాడు. ఇదిగో గాడిదలు పోయినందుకు కాదు ఆయన బాధపడేది, ఇదిగో నా తండ్రి మన కొరకు విచారణ చేసి ఆయన ఆలోచిస్తాడని ఎవరితో మాట్లాడతాడంటే తనతో పాటు బయలుదేరినటువంటి పనివాడితో మాట్లాడతాడు. అయ్యా, మనం వచ్చిన పని మధ్యలో విడిచిపెట్టేద్దామా?
చూడండి ఎంత జ్ఞానము కలిగిన వాడండి పనివాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత జ్ఞానము కలిగిన వాడు చూడండి పనివాడు. ఆ పనివాడు అంటాడు, మనము ఎంత తిరిగాం కదా, దేవునికి స్తోత్రం, ఎంత తిరిగాం కదా అయ్యా, ఒకసారి ఈ పట్టణంలో దైవజనుడు ఉన్నారంట, వెళ్దామా? 9వ అధ్యాయం 9:6 ఉంటుంది ఆ మాట. ఏంటంటే ఎక్కడికి నా ఇంటి చూడాలందరూ కూడా ఎక్కడికి వెళ్దామన్నాడు? ఎవరితో చెప్తూ ఉన్నాడు? పనివాడు సౌలుతో చెప్తూ ఉన్నాడు. ఇక సౌలుకి ఏం పుట్టిందంటే ఇసుగు పుట్టింది. జ్వరంతో వచ్చి వెళ్ళిపోదాము, ఎంత ఇసుకోనండి వాటికి వినాలన్నా ఇసుకే. ఎప్పుడు ముగెత్తాడు, ఎక్కడ కూర్చోవాలి, సరిగా లేవు, ఇక్కడ బాగలేదు, ఎంత ఇసుకో. అమ్మ పని చెప్పినా సరే నిజమండి, మీరు చెప్తే నమ్ముతారు లేదు కానీ మా అమ్మకి నేను 18, 19, 20 సంవత్సరాలు వచ్చేదాకా నేను అంటూ కలిగింది. ఎందుకు సిగ్గుపడాలండి? మా అమ్మోళ్ళు పనికి వెళ్ళేవాళ్ళు, మా అమ్మోళ్ళ కంటే ముందు వచ్చేసేవాళ్ళు. మగ కూలేవాళ్ళంగా మేము నారులాగే వాళ్ళు కదా, కందలాడి ఎందుకు పంపించేసేవాళ్ళు అంటే మేము తొందరగా లాక్కుని కట్టలు కట్టేసేసి ఆ కట్టలు ఆడవాళ్ళకి పడేసి వచ్చేది మా పని. కందలాడు వచ్చేవాడు, పొయ్యి ఆడేసేవాడిని, కట్టెల్ని శుభ్రంగా కడిగేసేవాడిని. ఏంటంటే మాకు ఇల్లంతా శుభ్రం చేసేవాడిని. మాకు రాగానే మా అమ్మ నాటు గుడ్లండి, నాటు గుడ్లు చిక్కగా ఉడకేసి ఉల్లిపాయలు పోసి ఇక ఆహారము వడ్డించేది. ఒక్కొక్క గుడ్డు కాదు, ఒక్కొక్కడికి 2 గుడ్లు. ఆ రోజుల్లో ఎంత మాకు 60 రూపాయలు కూలి, 60 రూపాయలు, 60 కూలి, 60 రూపాయల కూలికి మా అమ్మ 2 గుడ్లు పెట్టేది నాకు. మా అమ్మ 2 గుడ్లు పెట్టేది. మా వాడు తినకుండా అడిగేవాడు, గౌపు నోటి పెట్టేసేవాడు నాకు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా ఊరి గుడ్డు కూడా నేను తినేసేవాడిని. ఎందుకో తెలుసా? నా బ్రెయిన్ ఎలా ఉంది, షార్ప్గా ఉంది కాబట్టి. దేవునికి స్తోత్రం. అలాగేనంట సౌలు దగ్గర ఉన్నటువంటి పనివాడి యొక్క బ్రెయిన్ ఎలా ఉందంట, విసుగుదల లేదా ఆయనకి, ఇంకా తనకి పొదిరెక్కుతుందంటండి. ఎందుకు పొదిరెక్కుతుందో తెలుసా? తనకి దైవజనుడంట ఉన్నాడని ఆ దేశంలో కనుక్కున్నాడంటండి. ఎవరు కనుక్కోవాలి అసలు చెప్పండి? ఎవరు కనుక్కోవాలి? దైవజనుడు ఉన్నాడన్న మాట కూడా మర్చిపోయారంట. ఉన్న మాట మర్చిపోయారంటండి సౌలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడు ఉన్నాడనే మాట సౌలు మర్చిపోయాడు, కానీ సౌలు ఉన్నాడని దేవుడు మాత్రం మర్చిపోలేదంట. ఏంటంట? సౌలు దైవజనుడు ఉన్నాడని అసలు గుర్తించలేదు, కానీ దేవుడు సౌలును గుర్తించాడు. సౌలు నడకని గుర్తించాడు. సౌలు ఎక్కడికి రావాలో అక్కడికి నడిపించుకుంటూ ఉన్నాడు. సౌలు కాదు నడిచేది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో ఇశ్రాయేలీయుల ప్రజలకి రాజు కావాలి, నాయకుడు కావాలి, నడిపించేవాడు కావాలి, బోధ చెప్పేవాడు కావాలి, వారందరికీ తెలివిని నేర్పించేవాడు కావాలి. హల్లెలూయా. అందుకే ఇద మీదట ఎవరు లేరు వాళ్ళకి, ఇశ్రాయేలు ప్రజలకి రాజు లేడు. మొట్టమొదట రాజు సౌలే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉన్నాడు, నాయకుడు ఉన్నాడు, రాజు లేడు. నాయకుడు మాత్రమే ఉన్నాడు, రాజు లేడు. రాజు కావాలని కోరుకుంటూ ఉన్నారు, ఒత్తిడి చేస్తూ ఉన్నారు, బలవంతపరుస్తూ ఉన్నారు. ఇక మీదట ఆయన నరులని పరిశీలిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో లోకమంతా కూడా తన కను దృష్టితో, ఇదిగో ఈ లోకమంతా కూడా సంచరిస్తూ ఉంది. ఆయన కను దృష్టిలో నీవు ఉన్నావా, నేను ఉన్నానా? సమస్త ప్రజలు, ఈ సంఘంలో ఉన్నటువంటి సమస్త జనులారా, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడు ఉన్నాడని ఇదిగో సౌలు యొక్క పనివాడు గుర్తించాడు. ఆయన దగ్గరికి వెళితే నా యొక్క యజమానుడి యొక్క గాడిదలు ఎక్కడ ఉంటాయో చెప్పగలిగినటువంటి సామర్థ్యత ఉందని ఆయన చెప్తూ ఉన్నాడండి. నేను మొన్నటి కాల సమయంలో మా మేనమామ కొడుకుకి బాగలేదండి. బాగోపోతే అక్కడికని ఇక్కడికి, ఇక్కడికని అక్కడికి, అక్కడికని ఇక్కడికి, ఎక్కడెక్కడికో తిప్పుతూ ఉన్నారు. కడుపు రోజు ఉందని,
డొక్కలో ఇది ఉందని, ఊపిరితిత్తుల్లో ఇది ఉందని, ఏంటంట గాలి బుడగలు ఉన్నాయని, పేగులు రాళ్ళు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అయితే లాస్ట్ ఏం జరిగిందంటే ఆయన యొక్క ఊపిరితిత్తుల దగ్గర చిన్న పేగు ఉంటుందంట మనకి, దాంట్లో అసలు పేరుంటుందంటండి. రోజుకి 1/2 లీటర్ తీస్తున్నారంట, 1/2 గ్లాస్ వస్తుందంట. అయ్యా నీవు దేవుడు ఉన్నాడని మీ నాయనమ్మ గొప్ప ప్రార్థన పరుగారు. కాలు నడకన 3 గ్రామాలలో సువార్త ప్రకటించారయ్యా. కాలు నడకన మా అమ్మమ్మ అండి, కాలు నడకన సువార్త ప్రకటించారా. నీకేం తక్కువరా? మీ నాయనమ్మ ఆరాధించిన దేవుడు మీ ఇంట్లోనే ఉన్నాడు. ఒక్కసారి యేసయ్య నా దగ్గరికి రా, నేను నీకు ఊడిగం చేసుకుని బ్రతుకుతానయ్యా అని అమ్మరా అని చెప్పి, ఇక ఆయనతో నేను మీటింగ్స్ నాకు దగ్గరికి వచ్చాయి అని నేను ఇటు వచ్చేసానండి. హాస్పిటల్కి జాయిన్ అవుతున్నారు. మాయా బెడ్ మీద పడుకుంటున్నాను, చిన్న ప్రార్థన చేయమాయా అని చెప్పి పడుకున్నానంట. ఆ రాత్రేనండి నేను చెప్పాను, నాతో ప్రార్థన చేస్తున్నాడు, పడుకున్నాడు. వాడు ఏమీ చేయలేదండి. ఎవరో వచ్చారు మాయా, తెల్లారు సాక్షి చెప్తున్నారు, మాయకి ఫోన్ చేయని ఆయన భార్యతో చేపించి, అయ్యా మాయా ఎవరో తెలియదు, చేయి మాత్రము మోక చేతి వరకే కనపడుతుంది. నా బట్ట మీద దోషుడు నూనె పెట్టి పోసి మొత్తం అంతా అలిపేసాడు మాయా. మొత్తం రుద్ది నాకు చాలు అని అంతవరకు రుద్దేడు మాయా. నేను తన చెయ్యిని తీసి పక్కన పెడుతున్నాను అని అంటూ ఉన్నాను. ఏమైందయ్యా తర్వాత? ఇప్పుడు వరకు ఎప్పుడు రాలేదు మాయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వరకు తన కడుపు నెమ్మదించింది. 1 నెల రోజులండి తన ఆహారం తిని, 1 నెల రోజులు మొత్తం అంతా కూడా బయటకు వస్తుంది. చూసి అది వాంతి వస్తే వచ్చి తాగేసేరా, వాంతి అయిపోతుంది మా యొక్క, కక్కేస్తున్నాను పోతే కక్కేసాయి. 1 నెల రోజులు అలా వాంతులు, పేగులన్నీ పచ్చి కురుపు. అయ్యా నీ పేగులన్నీ పచ్చి కురుపు అయిపోయాయ్యా. ఇక్కడ హాస్పిటల్లో నువ్వు రెస్ట్ తీసుకో, మేము నీకు కొంచెం చిన్నగా ఆక్సిజన్ పెట్టి ఆ కసరంతా కూడా తీసేస్తాము. మొత్తం అంతా బయటకు వచ్చేసినాయి కదా అంతా కూడా. 1 నెల రోజులు తిరిగి దేవుడు ఏం చేశాడండి? తనని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మీదట నీవు సాక్షిగానే ఉండాలి. కానీ పచ్చి తాగుబోతు పిల్లడు నా కళ్ళ ముందు పెట్టుకుని నేను ఆడిని ఆడించిన వాడిని, వాళ్ళ ఇంట్లో నేను ఉన్నానండి. వాళ్ళ నాన్న పని నేర్పలేదు నాకు. వాళ్ళందరూ కూడా, వాళ్ళ అక్క చెల్లెలు కూడా, వాళ్ళ అక్క మనకు చనిపోయింది, వాళ్ళ 3 అక్కలని వాడిని 3 కూడా నేను భుజం మీద ఎత్తుకుని నా గుడి మీద ఆడించినటువంటి వాళ్ళకి మేనమామను నేను ఆడ చెబుతుంటే నాకు చాలా సంతోషం వేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవుడు కానీ జ్ఞాపకం చేసుకోకపోతే నీవేమైపోతావు? నీవు ఎవరికి నీ పనికి రాకుండా అయిపోతావు. ఇదిగో గాడిదలను వెంట తిరుగుతున్నటువంటి సౌలుని జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ దేవుడు ఉన్నాడని కానీ, దేవుడిని నేను జ్ఞాపకం చేసుకోవాలని కానీ, దేవుడిని నేను వెంబడించాలని కానీ అటువంటి ఆలోచనే సౌలుకి రాలేదు. ఎందుకని రాలేదంటే దేవుని మీద మనసు పెట్టలేదు. చిన్నవాడా, బాలుడా, పసిబిడ్డ కాదు, 30 సంవత్సరాలు ఉన్నాయి అతనికి. ఇంకను జ్ఞానం లేనివాడు అంటే అతను ఏమైపోతున్నాడు? నిన్న పాస్టర్ గారు చెప్తున్నారు కదా, సురేష్ గారి దగ్గరికి వెళ్ళాము. ఏం చెబుతున్నారు? అన్నారు మాట, ప్రభు చేసి కానీ మదము కలిగినటువంటి వ్యక్తి అండి నా సౌలు. దేవునికి స్తోత్రం. మదము కలిగినటువంటి వ్యక్తి, తెలివితేటలు లేక కాదు, జ్ఞానము లేక కాదు, అవివేకిగా ఆలోచన చేసి, ఇదిగో జ్ఞానము ఉండి కూడా జ్ఞానము తక్కువ వాడిగా బ్రతుకుతున్నాడు. ఎవరు నాశమవుతారంటే నీవే దానికి కారపడువు. నీవు చిన్న పిల్లవాడు కాదు కదా, అక్కడికి నీ పనివాడు నీకు బోధిస్తూ ఉన్నాడు కదా, ఇక్కడ నీకు జ్ఞానం రావట్లేదా? నీవు నీ యొక్క మనసు మదించి చెప్పాలి. దాన్ని నాకు ఆ మాట కావాల్సిందే. మదం ఎక్కిన వాడుగాను బ్రతుకుతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడు ఏమైనా తీసుకుంటాడేమో అని మరలా ప్రశ్నిస్తూ ఉన్నాడండి.
అయ్యా నా దగ్గర పావు తులము వెండి ఉందయ్యా నా దగ్గర, అవసరమైతే అది ఇచ్చి వద్దాము. ఇది ఎక్కడ ఉందో కూడా చెప్పగలిగినటువంటి సామర్థ్యత కలిగిన వాడు నా దేవుడు. ఆయా దైవజనుడు గొప్పవాడయ్యా. ఎక్కడనే దొరికిపోతాయి, మొత్తానికి ఆయన దగ్గరికి వెళ్ళాలి. నీళ్లు చెదుగుతూ ఉన్నారండి యవనస్తురాలు. ఇలాంటి యవన పిల్లలు నీళ్లు చేదుకుంటా వచ్చారండి. వచ్చినప్పుడు అంట అన్ని పనిపడే. ఒక్కొక్కడికి సూట్ కేసు ఎప్పుడంటే గర్వమేమో కానీ వాడు సూట్ కేసు కూడా వాడు మొయ్యడండి. మొయ్యుడు ఏసన్న గారు నేను చూశాను, తన చేతిలో బైబిల్ ఎవరన్నా మోస్తున్నారేమోనని ఎవరు ఇచ్చేవాడు కదండి. జాంగ్రీస్లను కూడా అలాగే, జాంగ్రీస్లను అలాగే ఆయన బైబిల్ ఆయనే మోసుకుంటారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. తన తాగే వాటర్ బాటిల్ కూడా ఒక్కొక్కడు 2 గుడ్డలే మళ్ళా దావతేసిన ఎంతనే చూడరా. వాడు భయపడుతూ ఉండేవాడు అంటండి, ఈ గాడిదలు నేను ఎట్లయినా కానీ నా యజమానుడికి అప్పగించాలి. ఎవరికి లేదు? అసలు వాడికి లేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గాడిదలను దొరుకుతాయి, తప్పకుండా దొరుకుతాయి. ఆ బావి దగ్గర ఉన్నటువంటి స్త్రీలను అడిగినప్పుడు అయ్యా గాడిదలు దొరికేసినట్టే, దైవజనుడు మనకంటే ముందుగా వచ్చేసాడంటయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనం ఒక మాట చదువుకుంటే ఉంటది, ఆయనతో మాట్లాడతాడండి ఎలీషాతో, సమూయేలుతో దేవుడు మాట్లాడతాడు. చదువుదామా 16వ వచనము 9. నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుగాను, ఇశ్రాయేలీయుల మీద వారిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనుషుడిని నీ యొద్దకు రప్పిస్తున్నానని ఎవరు చెప్తున్నారు? మీరు సమూయేలుకి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమూయేలుతో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు దగ్గరికి ఇంకా ప్రారంభం అవుతుంది నడక. ఇదిగో ఇక బావి దగ్గరికి వచ్చేసారు. ఇదిగో దేశము గౌని దగ్గరికి, కుమ్మం దగ్గరికి వచ్చేసారు. ఇదిగో ఇక కొంతసేపే వాళ్ళ ప్రయాణము. వాళ్ళు బావి దగ్గర చేరుకున్నటువంటి, నీళ్లు చేసుకున్నటువంటి, వస్తున్నటువంటి ఆ పిల్లలను అడిగారు. దైవజనుడు గ్రామంలోనే ఉన్నాడు, మీరు వెళ్ళవచ్చు. దేవునికి స్తోత్రం. సౌలుకు తెలుసండి ఈ విషయం తెలుసా? దేవుడు ఉన్నాడని కానీ, దేవుడు నాతో మాట్లాడాడని కానీ, దేవుడు ఈ విధముగా నన్ను నడిపిస్తున్నాడని కానీ సౌలు అనే మాట కూడా ఇతనికి బహుశా తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చెప్తే తెలిసింది దైవజనుడు ఉన్నాడని? తన పనివాడు చెప్తే తెలిసింది. తనను బట్టి వెంబడిస్తూ ఉన్నాడు. దేవుడేమో సౌలు మీద దృష్టించాడు. ఇదిగో సౌలు అనేటువంటి వ్యక్తి వస్తాడు, అతను నీ దగ్గరికి వస్తాడు. అప్పుడు వెంటనే ఆయనని ఇశ్రాయేలు ప్రజల కోసం అభిషేకించాలి. ఎందుకు అభిషేకించాలి? ఇశ్రాయేలు ప్రజల కన్నీళ్లు నేను చూశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు అంటే యేసయ్యకి ఒక కుటుంబం అండి, ఒక కుటుంబము. నీ భర్త కన్నీళ్లు కాలుస్తున్నప్పుడు యేసయ్య ఇశ్రాయేలు ప్రజలను చూసినట్లుగా నీవు ఆయన హృదయాన్ని చూడాలి. దేవునికి స్తోత్రం. నీ కుమార్తె కన్నీళ్లు కాచినప్పుడు ఆమె దగ్గర కూర్చొని పెట్టుకుని ఆమె హృదయాన్ని చూడాలి. నీ బిడ్డను దగ్గర పెట్టుకుని నీవు ఆయన హృదయాన్ని చూడాలి. దేవుడంట ఇశ్రాయేలు ప్రజలు కన్నీళ్లను చూచిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలని దుఃఖమును చూచిన దేవుడు, వేదనను చూచిన దేవుడు. నన్ను నిన్ను జ్ఞాపకం చేసుకోడా? ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన జ్ఞాపకం చేసుకోబట్టే సమూయేలు దగ్గరికి వస్తూ ఉన్నాడు. సౌలు దగ్గర ఉన్న పనివాడేమో గాడిదలని కనుక్కోబోతూ ఉన్నాడు. సౌలేమో సమూయేలు సౌలుతో
ఏకమయ్యి ఆయనను అభిషేకించాడు. ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అంట ఆయన మనస్సు ఎలా మారిపోయింది చెప్పనండి. 10వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. యెహోవా ఆత్మ ఎలా మీదకి చెప్పాలి. ఈ వాక్యం ఏంటో ప్రతి ఒక్కొక్కరు సమాధానం ఇవ్వాలి. యెహోవా ఆత్మ ఎలా వచ్చిందంట? బలముగా వచ్చిందంట. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే ఆయన కృప బలముగా ఉంటది. దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళినా ఆయన కృప బలముగా ఉంటదని గుర్తు పెట్టుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మీదకంట యెహోవా ఆత్మ బలముగా దిగి వచ్చెను. ఇక నీవు చేసే పనులు ఏది కూడా ఆగదు, సాగిపోతుంది. నీకు ఏది కొరతగా ఉండదు, ఏది లోటుగా ఉండదు, ఏ అనారోగ్యము నీలో ఉండదు. నీకు ఏ యొక్క ఇబ్బందులు రానివ్వకుండా నా దేవుడు నీకు సహాయముగా ఉంటాడు. యెహోవా ఆత్మ బలముగా వచ్చును నీకు. చదుదాం. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండోది ఏంటంట? ఏంటిది చెప్పాలి, అందరూ కూడాను చెప్పాలి. ఇప్పుడు దాకా ఏ మనసు ఉంది? పూర్వ మనస్సు. ఇదిగో చెడ్డ మనస్సు, అసూయలతో నిలబడినటువంటి మనస్సు. ఇదిగో ఒకరికి సహాయము చేయలేనటువంటి మనస్సు, ఒకరిని ప్రేమించలేని మనస్సు, ఒకరిని చూసి ఓర్చుకోలేనటువంటి మనస్సు ఏమైపోయింది? మారిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త మనస్సు వచ్చేసిందండి. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న నీవు నేను మనమందరం కూడా ఎలా ఉండాలంట? క్రొత్త మనస్సు కొరకు ఎదురు చూసేవారముగా ఉండాలి. దేవుడు కలగజేసుకుంటే, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే సమస్తమును మరిచి మారిపోతాయి. ఆయన నిన్ను అరచేతులలో చెక్కుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన జ్ఞాపకం చేసుకున్నటువంటి మనుషుడు నీవు. ఆయన పిలిచినటువంటి మానవుడు నీవు. ఇదిగో ఎవరిని నేను పిలవలేదు, ఎవరిని నేను జ్ఞాపకం చేసుకోలేదు. ఈ లోకంలో మనుషులు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు జ్ఞాపకం చేసుకుంటే 10 రోజులు, 5 రోజులు, వారం రోజులు, 3వ రోజు అయితే మొట్టమొదటి రోజు కుర్చీ వేస్తారంట, 2వ రోజేమో పీటేస్తారంట, 3వ రోజేమో సాపేస్తారంట, 3వ రోజేమో సాపేస్తారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే నా దేవుడు నిన్ను కలగజేసుకుంటే, నిన్ను జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో నీ తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను. నీ స్థితిని మారుస్తాను, నీ చేతికున్న సంఖ్యలను తెంపుతాను. ఇదిగో నీకు సమస్తమును ధారాళముగా ఇవ్వగలిగిన ఏకైక దేవుడిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రొత్త మనసు కావాలంటే దేవుడిని ఆరాధించే వారికి క్రొత్త మనసు కావాలి. ఇదిగో దేవుని సన్నిధికి నీవు వచ్చావు కదా, ఇదిగో నీవు ఎలా పరిపాలన చేయాలంటే క్రొత్త మనసుతో పరిపాలన చేయాలి. ఇదిగో నీ పరిపాలన చూసి నీ ప్రజలు ఆశ్చర్యం చెందాలి. ఇదిగో నీవు దేవుడేంటో తెలియని వాడివి, ఇదిగో దైవజనుడేంటో తెలియని వాడివి, దైవజనుడికి నీవు ఏమి ఇవ్వాలో తెలియని వాడివి కనుక నీవు వెండి ఇచ్చి గణపరచాలనుకున్నావు. నా దేవుడైతే ఏమి కోరుకుంటూ ఉన్నాడంటే నీ హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు, నీ పాపపు హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. మేడమిద్దరు కాదు, నీవిచ్చే కానుకలు కాదు, నీవిచ్చే ఆస్తి కాదు, కానీ నా దేవుడు నీ హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆ హృదయము నువ్వు దేవునికి ఇచ్చినట్లయితే ఆ హృదయాన్ని క్రొత్తగా మారుస్తానని నీకు ఈ మధ్యాహ్న కాల సమయంలో మాటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీకు ఆ దమ్ముందా దేవునికి నీ హృదయానికి ఇవ్వడానికి? ఇదిగో నీకు దమ్మున్నట్లయితే నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను కొత్త హృదయాన్ని నీకు ఇస్తానని. హల్లెలూయా. ఇక మీదట నీవు వెనక్కి వెళ్ళకూడదు. ఇదిగో దమ్మి కలిగినటువంటి, దమ్ము ధైర్యము కలిగినటువంటి ఒక తీర్మానం చేసుకున్నావు నా యేసయ్య దగ్గర. ఇక మీదట వెనక్కి వెళ్ళకూడదు. అబ్రహాము వెళ్ళలేదు, ఎలీషా వెళ్ళలేదు, ఈ సౌలు మాత్రము
దేవుని నామానికి మహిమ కలిగినగాక. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది ఉన్నారండి సౌలు ముందు? చెప్పండి, ఉన్నారా లేదా? ఎంతమంది ఉన్నారండి అయ్యా? అబ్రహాము దగ్గర నుంచి, మోషే దగ్గర నుంచి, ఇంకా ఎంతమందిని జ్ఞాపకం చేసుకుని అయ్యా, ఆ భాగ్యుడినయ్యా, గొర్రెల్ని గాడిదలు ఎదుర్కొంటున్నటువంటి నన్ను సింహాసనం ఎక్కించావయ్యా. కానీ ఆయనలోనంట ముగించేస్తున్నాక ఖచ్చితంగా 12 అంటే 12. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఏ మనసు వచ్చిందంట? క్రొత్త మనసు వచ్చిందంటండి. దేవునికి స్తోత్రం. 11:5 కూడా చదువుతామండి. 11వ అధ్యాయము. పశువులను తోలుకుని వచ్చుచు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మ అంటండి. ఏంటంట? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చిందంటండి. వారు ఇస్తున్నటువంటి హింసను బట్టి ఆయన దేశంలో ఉన్న ప్రజలు చెబుతూ ఉన్నప్పుడంట వినినప్పుడు బాగా ఊపిరుడయ్యాడంట. చదువుదామా కిందకి. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశములో నలుదిక్కులకు వాటిని పంపి సౌలుతోను సమూయేలుతోను వారి ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేసేది. దేవుని నామానికి స్తోత్రం. చూడండి ఒకసారి. అలాగే ఈయన ఎటువంటి వర్తమానం చేశాడో అలాగే ఆ దేశమును నాశనము చేసేయమని దేవుడు సౌలుకు ఆజ్ఞ ఇచ్చాడు. ఈయనేం చేశాడు? ఆయన ఆత్మతో నింపబడిన వాడు, ఆయన కృపతో నింపబడిన వాడు, ఆయన శక్తితో బ్రతుకుచున్నటువంటి వాడు ఎవరికి లోబడిపోవాలండి? దేవునికి లోబడిపోవాలి. అయ్యా నీవు నాకు ప్రాణభిక్ష పెడుతూ ఉన్నావు నాయన. నాకు ప్రాణభిక్ష పెడతారు తెలుసా? ఎవరు పెడతారండి ప్రాణభిక్ష? ఎవరు పెడతారు చెప్పండి. చెప్పాలి, తెలిస్తే చెప్పండి, లేకపోతే లేదు. ఎవరు పెడతారా ప్రాణభిక్ష? ఎవరు పెడతారు? మామూలుగా లోకానుసారంగా ఎవరు పెడతారు? లాండ్ ఆర్డర్ పెడతారు. లాండ్ ఆర్డర్ అనేది లాండ్ ఆర్డరేనా? లాండ్ ఆర్డర్ ప్రాణభిక్ష పెడుతుందండి. బ్రతికిపోరా వెళ్ళి. నేను నా మొట్టమొదటి జీవితంలో వైఎస్ గారు గాంధీ జయంతి రోజున 12 మందిని మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎప్పుడో 38 సంవత్సరాల క్రితము ఖైదీలు అయిపోయారండి రాజమండ్రి జైల్లో 38 సంవత్సరాలు ఖైదీలుగా బంధింపబడిన వారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొట్టమొదటి ప్రమాణ స్వీకారంలో గాంధీ జయంతి వచ్చిందని ఇక వాళ్ళ మీద తన భర్త ఆశీర్వదిస్తుంది. ఎప్పుడైతే ఆ వర్తమానము కొరకు ఎదురు చూసేవాళ్ళు ఉంటారండి. ముఖ్యమంత్రి ప్రకటన చేసేటప్పుడు కొన్ని ప్రకటనల దగ్గర టీవీలు ఆన్ చేసుకుని మరీ వెళ్తారు. ఇప్పుడు అయ్యనట్లేదు ఇప్పుడు దూరదర్శనం, దరిద్ర దర్శనాలు, ఏంటి సాతాను దర్శనాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అవి చూసినా బాగానే ఉంటుంది పని, అవి చూసినా బాగానే ఉండిద్ది. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే గాంధీ జయంతి రోజున ఒక ప్రకటన చేస్తారని మీడియాతో మాట్లాడినప్పుడు టీవీలు ఆన్ చేసి గట్టిగా చూస్తున్నారంట కళ్ళెత్తుకుని. 30 సంవత్సరాలు లోపు ఖైదీలందరినీ కూడా విడుదల చేయమనగానే మా అమ్మమ్మల ఊర్లో ఉన్నటువంటి పిల్లలు వేసుకుని లారీలో వెళ్ళిపోయారండి. అక్కడ రాజమండ్రి జైలుకి వెళ్ళిపోయారు. నిజంగా వాళ్ళు చక్కగా వైఎస్ గారికి ఫోటోలు ఎత్తుకుని దండం ఎత్తుకుని చక్కగా తీసుకొచ్చి ఈ రోజున ఏదైనా గొడవ
అవుతుందంటే చాలు మొట్టమొదట కలిపేసేస్తారు వాళ్ళే. మహా ఖైదీలు వాళ్ళు కలిసి విసిరితే అంత వేగంగా విసురుతారు. సౌలు మనసు దరిద్రుడు. ఈటి ఎవరి మీద విసరాలి? సౌలు శత్రువుల మీద విసరాలి. కానీ శత్రువుని జయించినటువంటి దావీదు మీద విసరటం ఏంటంటే దరిద్రుడు కాబట్టి. హల్లెలూయా. గాడిదలు ఎత్తుక్కుంటూ కాలు కొట్టుకుంటూ తిరుగుతున్నటువంటి సమయంలో సమూయేలు దగ్గరికి నడిపించి ఎవరికి పొందనటువంటి, ఎవరికి దక్కనటువంటి ఘనతను నాకు ఇచ్చి గణపరిచినటువంటి దేవాది దేవుడిని ఇంకా నేను స్తుతించాలి. కానీ ఏమైంది? ఎవరి మీద తీసుకెళ్తాడంటే అంత బలంగా విజయపడ్డాడు. వాళ్ళు దర్శీలు పట్టుకుని ఎన్ని మార్పు చెప్పినా గుర్తురాలేదు కదా. చాలా చెప్పిన మనుషులు ఎవరికైనా వాళ్ళు పీక్కొని రాని పెట్టారండి. మన కాళ్ళే కొన్ని నిమిషాలు చేతులతోనే ఆపేరా, చేతి మీద పడేస్తున్నారు. తీసుకెళ్ళి మన అంతతో వదిలేస్తారనుకున్నారు. మొత్తం నిమిషాలు లాగా అయిపోయారు. ఎక్కించడం జీతాలు అంత తీసుకెళ్ళారు. అందరిలోనే వదిలేస్తారు అనుకున్నారు. మళ్ళా రాజమండ్రిలో అందరికి మధ్యలో పోతుంటుంది అంత దేశం. అక్కడికి తీసుకెళ్తామన్నారు. సరే అక్కడికి తీసుకెళ్ళినా వదిలేస్తారేమో అనుకున్నారంట. అక్కడికి తీసుకెళ్ళినా వదలలేదు. డైరెక్ట్గా రాజమండ్రి తీసుకెళ్లారు. 38 సంవత్సరాలు అకాలంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళిళ్ళకి వచ్చారు. అక్కడ తొందరగానే చేసేస్తారండి. వచ్చేసరికి ఈడేమంటున్నాడు మనవడు, అమ్మా మామని అమ్మ అంటారులే, అమ్మ ఈడెవడో వచ్చాడమ్మా. అక్కడ భాష అలాగే ఉంది చూడండి. ఎవరు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. దేవుడు కూడా మర్చిపోతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వరకే దేవుని ఆత్మతో నడిపింపబడినటువంటి సౌలు ఏమయ్యాడంటే ఒక్కసారిగా దురాత్మ వచ్చిందంటండి. దేవునికి స్తోత్రం. చదువుదమ్మ 18. హల్లెలూయా. ఉన్నాము చాలు. హల్లెలూయా. ఏమొచ్చిందంటే 3 సార్లు 2 సార్లు మనం చదువుకున్నాము. దేవుని ఆత్మతో బలముగా నింపబడినటువంటి సౌలు మొట్టమొదటిలోనే చెప్పాను. తన దగ్గర ఉన్నటువంటి పనివాడు దైవ భక్తిని చూశాడు. తనైతే చూడలేదు. ఏమయ్యాడనంటే దేవుడు కాలేదు. కానీ ఇదిగో సరిగ్గా ఒక్కొక్కడు అలాగే ఉంటాడండి. ఒకడు అలా ఉంటాడు. 10,000 అప్పు కావాలి. అమ్మ అలా లాడిపోతా ఉంటుంది. ఇది పట్టదు. కొడుక్కి కూతురికి పట్టదు. అలా లాడిపోతూ ఉంటుంది. చాలా శ్రమ పడిపోతూ ఉంటుంది. నలిగిపోతూ ఉంటుంది. ఇట్లా వెళ్తే దేంట్లో కన్నా వెళ్తే నెలకు 10,000 వస్తాయిగా. అమ్మకి నువ్వు ఒక 5 ఇచ్చుకుని అమ్మకు ఒక 5,000 ఇచ్చేది. అమ్మ మామిడికి అయితే అంతా ఆనందం. అమ్మ ఇక అప్పుడు మనకి ఏంటి, కనీసము స్టోర్ బియ్యం తినేటువంటి మనసు ఏమైపోయింది? మామిడికాయ తిన్నంత సంతోషము మామిడికాయలో మరో అంత తీపి దేనిలోనూ ఉండదని అంటారు. జాగ్రత్త, తినమాటలు షుగర్ పేషెంట్ ఎక్కువైపోయాం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడికి పట్టదు అసలుకి అమ్మ స్థితి కానీ అమ్మ మైండ్ కానీ దేనికి కూడా పనికిరాని వాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. నీవు కలగజేసుకోవాలి. అమ్మ జీవితాన్ని నువ్వు చూడాలి. అమ్మ స్థితిని నువ్వు చూడాలి. తండ్రి స్థితిని నువ్వు చూడాలి. తండ్రికి నీవు సహాయకుడుగా నీవు ఉండాలి. ప్రతిసారి కూడా నువ్వు పశువుకోవడమే, పిట్టుకోవటమే, గొనుక్కోవటమే. ఎంతవరకు నీవు
ఎంతవరకు నీవు దేవునికి దూరం అయిపోతావో తెలుసా? దేవుని నామానికి స్తోత్రం. ఆయన ఏది చేసినా కూడా నాకెందుకులే దేవుడు చేసుకుంటూ ఉన్నాడు అని భావము తనలో కలిగింది. ఆయనకి ఏమొచ్చేసింది? దురాత్మ వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వస్తుందండి దేవుని ఆత్మ కదండి, వస్తుందా? చెప్పాలి మీరు. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. చేసే ప్రార్థన నీవు ఆపేశావు. ప్రేమించే నీ భర్తని ప్రేమించడం మానేశావు. ఇదిగో ప్రేమించే నీ వెళ్ళి మానేశావు. ఇదిగో ప్రేమగా నీ కుటుంబాన్ని చూసుకుంటున్నటువంటి నువ్వు ఏమి పట్టణ దానివుగా, ఏమి పట్టణ వాడుగా నీవు ఉంటున్నావు. దురాత్మ వచ్చి కూర్చుంటది, లోకానికి నేను నడిపిస్తుంది. దేవునానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దురాత్మ కావాలన్న వారందరూ కూడా దేవుని స్తోత్రాలు చెబుతాం. దేవుని ఆత్మ నాకు కావాలన్న వారందరూ కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆత్మతో నేను ఈ మధ్యాహ్న కాల సమయం నుంచి నింపబడి ఆయన కార్యం చూచుదురుగాక, ఆయన మహిమ పొందుకుందురుగాక, ఆయన కృపను పొందుకుందురుగాక, పూర్ణ హృదయంతో ఆయన ఆత్మతో నింపునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎవరి మీదకి ఆ సౌలు ఈతి ఈసిరాడు రేపు వచ్చేవారము నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోకరిద్దాం, మనందరం కూడాను ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. 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 స్తోత్రం, 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 స్తోత్రం.